క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో శుభాభివందనలు తెలియజేస్తూ ఉన్నాను. నేటి దినాన ఆదికాండంలో ఒక ప్రముఖమైన వ్యక్తి, ఆదికాండంలో 50 అధ్యాయాలలో 37 అధ్యాయం నుండి చివరి అధ్యాయం 50వ అధ్యాయం వరకు ప్రత్యేకంగా ఆ అధ్యాయంలో రాయబడి ఉన్న వ్యక్తి. పాత నిబంధన మొదటి పుస్తకం ఆదికాండంలో ఎవరికి కేటాయించబడనంత స్థలం ఆ వ్యక్తికి కేటాయించబడి, ఆ వ్యక్తి యొక్క పుట్టుక నుండి ఆ వ్యక్తి హెచ్చింపు మరణము వరకు కూడా రాయబడి ఉన్న ఒక శ్రేష్టమైన వ్యక్తి ఆయనే యేషేబు. యేషేబు యొక్క జీవితాన్ని మనం ఎన్నోసార్లు ధ్యానం చేశాం. అయితే ఈ దినాన యేషేబు యొక్క జీవితాన్ని యేసుక్రీస్తు వారి యొక్క జీవితంతో పోల్చి చూచినప్పుడు అన్ని అధ్యాయాలలో యేషేబు యొక్క జీవితం ఎందుకు రాయబడి ఉందో మనకి అర్థమవుతుంది. ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తును పోలిన జీవితాలు అనేకం మనకు ఛాయగా కనిపిస్తాయి. అనేక మంది జీవితాలు మనకి పాత నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తును చూపెట్టే జీవితాలుగా మనకి కనిపిస్తాయి. కానీ యేషేబు యొక్క జీవితం యేసుక్రీస్తును చూపించినట్టుగా, యేసుక్రీస్తును మనం స్వయాన యేషేబు జీవితంలో మనం చూడొచ్చు. యేషేబు జీవితం యేసుక్రీస్తు జీవితాన్ని ప్రతిబింబించినట్టుగా బహుశా పాత నిబంధన గ్రంథంలో ఎవరి జీవితం కూడా ఆ రీతిగా ప్రతిబింబించదు. చాలా అద్భుతం అనిపిస్తుంది. యేషేబు జీవితంలో ప్రతి సంఘటన కూడా రాబో కాలంలో లోక రక్షకుడుగా అవతరించబోయే క్రీస్తు ప్రభు జీవితాన్ని ముందుగానే యేషేబు యొక్క జీవితాన్ని మనం అర్థం చేసుకుంటే, లోతుగా వెళ్ళి మనం ధ్యానిస్తే ఎన్నో విషయాలు క్రీస్తు ప్రభువు గురించి మనం తెలుసుకుంటాం. ఇక్కడ 37 అధ్యాయాల నుండి 50 అధ్యాయాల వరకు కూడా ఒక మాట మనం యేషేబు గురించి చదువుకుందాం. యాకోబు అవసాన కాలమందు వృద్ధుడైపోయాడు. కుమారులందరినీ పిలిచి వారిని ఆస్వాదించాడు. అయితే 11 మంది కుమారులను ఆస్వాదించడం ఒక ఎత్తు, యేషేబును ఆస్వాదించటం మరొక ఎత్తు. ఆ 11వ కుమారుణ్ణి యేషేబును ఆస్వాదించడం ఒక ఎత్తు. ఆదికాండం 49వ అధ్యాయం నుండి చదివినప్పుడు 22 నుండి 26 వచనాల్లో యేషేబును ఏ రీతిగా ఆస్వాదించాడో అక్కడ గ్రంథస్థం చేయబడి ఉన్నాయి. ఒక మాట చదువుతున్నాను. యేషేబు ఫలించేడి కొమ్మ, ఊట యొద్ద ఫలించేడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకు ఎక్కి వ్యాపించును. కాబట్టి ఈ వాక్య భాగంలో మనం ప్రకటన గ్రంథం మనం ధ్యానాలు చేస్తున్నాం. 22వ అధ్యాయం 16వ వచనంలో యేసు ప్రభు ఈ రీతిగా వెల్లడిస్తూ ఉన్నాడు. దావీదు వేరు చిగురును సంతానమును, ప్రకాశమానమైన వేకు చుక్కనై ఉన్నాను. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యేషేబుల వంశ వృక్షములను వాడైన దావీదు నాకు యేసుక్రీస్తు వేరు అని చెప్పబట్టం మనకు ఆసక్తిగా అనిపిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ యేషేబు గురించి తన తండ్రి యొక్క ప్రవచనాన్ని మనం చూసాం. అంత్యకాలంలో జరగబోయే ఆ సంగతుల గురించి, మిగతా 11 మంది కుమారులను ఆస్వాదించడం ఒక ఎత్తు అయితే యేషేబును ఆస్వాదించడం మరొక ఎత్తుగా మనం చూస్తాం. పాత నిబంధన గ్రంథంలో యొక్క యేషేబు యేసుక్రీస్తుకు ముంగుర్తుగా కనిపిస్తాడు. యేషేబు లాంటి వ్యక్తి, ఆ రీతిగా ప్రతిబింబించే వ్యక్తి ఎవరు కూడా లేరు. యేషేబు యాకోబుకి అత్యంత ప్రీతి పాత్రమైన కుమారుడు. అవును కదా? మిగతా వాళ్ళందరూ ఒక ఎత్తు అయితే యేషేబు ఒకలాంటివాడు. ఎందుకంటే కారణాలు చాలా ఉన్నాయి. యాకోబుకి ప్రియమైన భార్య యొక్క కుమారుడు యేషేబు. తన ప్రియమైన భార్య కొరకు 14 సంవత్సరాలు కొలువు చేశాడు. ఆ కొలువు ఎలాంటిదో తెలుసా? యాకోబే చెప్తున్నాడు, నేను ఎండకు ఎండాను, మంచుకు తడిశాను అని. ఎవరి కోసం? రాహేలును పొందడం కోసం. తెలుసా, 7 సంవత్సరాలు మోసపోయాడు. మళ్ళీ ఆ రాహేలు కొరకు చనిపోయింది, అక్కడే సమాధి చేయబడింది. అనగా చిన్నతనంలోనే ప్రియమైన భార్య చనిపోవడం, ఆ ప్రియమైన భార్యకు పుట్టిన బిడ్డ యేషేబు. అందుకే యేషేబు అంటే ప్రాణప్రదం. ఇంకొక విషయాన్ని మనం చూస్తాం. యేషేబు సుందరుడు, స్వయాన తల్లి యొక్క పోలికలతో పుట్టాడు.
తల్లి యొక్క రూపముగా యాకోబు దగ్గర ఉన్నాడు. అందుకే ఏషేబు అంటే యాకోబుకి అత్యంత ప్రీతి పాత్రుడు అని మనం తెలుసుకోవచ్చు. ఇంకొక విషయం ఏమిటంటే, రాహేలుకి చాలా కాలం పిల్లలు లేరు. యాకోబు రాహేలు కొరకు పద్దనరాములో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ప్రతిఫలం ఏషేబు యొక్క జన్మం. అది కాండం 30వ అధ్యాయం 22 నుండి 24 వచనాలు చదువుకున్నప్పుడు మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ తన పితరులందరికంటే కూడా ఆది కాండంలో అబ్రహాము, ఇస్సాకు తన తండ్రి అయిన యాకోబు, ఈ రీతిగా అంతకుముందు నోవా, హనోకు, తన పితరులందరికన్నా ఈ ఆది కాండంలో ఏషేబుకి ఎక్కువ స్థలం కేటాయించబడిందని గుర్తుపెట్టుకోవాలి మనం. 37వ అధ్యాయం నుండి ఇందాక నేను జ్ఞాపకం చేసినట్టుగా 50వ అధ్యాయం వరకు కూడా. కాబట్టి యేసుక్రీస్తును మనం ఖచ్చితంగా ఏషేబు జీవితంలో మనం చూస్తాం. కనుక గమనించండి, ఇన్ని అధ్యాయాల్లో ఎందుకు రాయించినట్టు సంకల్పం ఉంది. ఎందుకంటే ఏషేబు యొక్క సంపూర్తి జీవితం క్రీస్తు ప్రభు జీవితాన్ని చూపించాలని. ఇన్ని అధ్యాయాలలో ఎందుకు రాయబడిందంటే ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను, ఈ మాట మీరు రాసుకోండి. ఏషేబు జీవితాన్ని 2 భాగాలుగా వర్గీకరించాలి. 2 భాగాలుగా ఏషేబు జీవితాన్ని వర్గీకరించి మనం ధ్యానం చేస్తే యేసుక్రీస్తు ప్రభువును మనం మరింతగా ఏషేబు జీవితంలో చూడొచ్చు. మొదటి భాగం, ఏషేబు జీవితంలో మొదటి భాగం ఏమిటంటే తిరస్కరించబడి శ్రమలు అనుభవించిన కాలం. ఏషేబు జీవితంలో తిరస్కరించబడ్డాడు. తన అన్నల ద్వారా గుంటలో వేయబడ్డం, మళ్ళీ తీసి ఇస్మాయేలీలకు అమ్మివేసి అతడు ఐగుప్తుకు పంపబడ్డం, అతడు అన్నల ద్వారా తిరస్కరించబడిన కాలం. తిరస్కరించబడి ఐగుప్తులో శ్రమలు అనుభవించాడు. ఇది మొదటి భాగం. ఆ మాట రాసుకోండి. ఏషేబు జీవితంలో 2 భాగాలు. మొదటి భాగం తిరస్కరించి శ్రమలు అనుభవించిన కాలం. రెండోది మనం చెరసాలోంచి బయట తీసుకురాబడ్డాడు ఏషేబు ఐగుప్తులోంచి. కలభావాన్ని చెప్పాడు. ఆ తర్వాత ఫరో అంటున్నాడు, 2వ రథం మీద నేను ఎక్కిస్తాను. ప్రధానమంత్రి అయ్యాడు. 30 సంవత్సరాలకు పరిపాలకుడు అయ్యాడు. ఫరో అంటున్నాడు, పేరుకే నేను రాజుని. ఐగుప్తులో ఎవడు నీకు తెలియకుండా తన చెయ్యి కానీ కాలు కానీ ఎత్తకూడదు. పరిపాలకుడు అయ్యాడు. ఇక 2వ భాగాన్ని మనం ఈ రీతిగా అత్యున్నత స్థాయికి హెచ్చించబడి మహిమ పొందిన కాలం. ఈ 2 కాలాలు చూడండి. ఏషేబు జీవితంలో 37వ అధ్యాయం నుండి 50వ అధ్యాయం వరకు ఏషేబు జీవితంలో 2 భాగాలు చూస్తాం. మొదటి భాగంలో తిరస్కరించబడి శ్రమలు అనుభవించిన కాలం. 2వ భాగం మహిమ పరచబడి హెచ్చించబడిన కాలం. యేసుక్రీస్తు ప్రభు జీవితంలో కూడా అంతే కదా. ఆయన ఏ రీతిగా ఏషేబు అన్నల ద్వారా తిరస్కరించబడ్డాడో, ఎందుకు? తండ్రికి ప్రియమైన కుమారుడు కదా. యేసుక్రీస్తు ప్రభు కూడా అంతే, తండ్రికి ప్రియమైన కుమారుడు అని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు తిరస్కరించారు ఈ అన్నలు? ఎందుకంటే అన్నలు చేసిన పనులన్నీ కూడా తండ్రికి తీసుకొచ్చి వారి చెడ్డ సమాచారాన్ని చెప్తూ ఉన్నాడు. అన్నలు అలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు, అల్లరి చిల్లరగా తిరుగుతున్నారు, నీకు చెడ్డ పేరు వస్తుంది, అన్నల యొక్క ప్రవర్తన మంచి మాటలే చెప్పాడు కదా. తండ్రి దృష్టికి తీసుకొచ్చాడు. ఇది నచ్చలేదు. పైగా తండ్రి ఆ రీతిగా ప్రేమించడం నచ్చలేదు. అందుకే కక్ష కట్టారు, అసూయ పెంచుకున్నారు. పైగా ఏషేబుకి దేవుడిచ్చిన భవిష్యత్తును గురించిన కలలు చెప్పినప్పుడు ఆ కళలను బట్టి ద్వేషభావానికి గురయ్యాడు. యేసుక్రీస్తు కూడా అంతే. అన్నల ద్వారా ద్వేషించబడి తిరస్కరించబడి అమ్మివేయబడినట్లుగా క్రీస్తు ప్రభు కూడా తన స్వకీయుల యొద్దకు రాగా వారు తిరస్కరించారు, అర్థం చేసుకోలేదు. కాబట్టి యేసుక్రీస్తు జీవితంలో కూడా ఈ 2 చూస్తాం. మొట్టమొదటి కాలం ఏమిటి? తిరస్కరించబడి అతడు అమ్మివేయబడ్డాడు, శ్రమలు అనుభవించిన కాలం. ఇక 2వది ఏషేబు ఏ రీతిగా చెరసాల నుండి వెలుపలకు తీసుకురాబడి మహిమపరచబడ్డాడో, యేసుక్రీస్తు ప్రభు కూడా మరణాన్ని గెలిచి తండ్రి యొక్క కుడి పార్శాన ఆయన మహిమపరచబడ్డాడు.
ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో మనం చూసారా? కాబట్టి యోసేపు జీవితం యేసుక్రీస్తు జీవితాన్ని చూపెడుతూ ఉంది. ఈ దినాన ఒక్కొక్క అంశాన్ని నేను చెప్తాను. అవి మీరు రాసుకున్నప్పుడు యోసేపు జీవితాన్ని మీరు మరింతగా ధ్యానం చేయడానికి అవకాశం కలుగుతుంది. ఈ సందర్భంలో ఒక మనవి నేను చేస్తూ ఉన్నాను. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, ఆదికాండం 37వ అధ్యాయం నుండి ఈ వర్తమానం అయిన తర్వాత ఆదికాండం 37వ అధ్యాయం నుంచి 50వ అధ్యాయం వరకు చదివేయండి. ఈ వాక్యం, ఈ వర్తమానం విన్న తర్వాత మీకు 37వ అధ్యాయం నుండి 50వ అధ్యాయం వరకు పూర్తిగా యోసేపు జీవితం ఒక అవగాహనకు వచ్చేస్తుంది. ఎందుకంటే యోసేపు జీవితం మీకు అర్థమయ్యే కొలది క్రీస్తు ప్రభు ప్రత్యక్షపరచబడతాడు. చాలా ఆసక్తికరమైన విషయాలు యోసేపు జీవితంలో మనం ధ్యానం చేస్తాం. ఇప్పుడు యోసేపు జీవితాన్ని నేను మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతున్నాను. ఒక్కొక్క అంశాన్ని మీరు రాసుకొని ఆ తర్వాత ధ్యానం చేయాలని నేను మనవి చేస్తున్నాను. కాబట్టి ఇలాగా చూడండి, యోసేపు జీవితంలో 2 భాగాలు అనుకున్నాం కదా. తిరస్కరించబడి శ్రమలు అనిపించిన కాలం మొదటిది, అతడు హెచ్చించబడి మహిమపరచబడిన కాలం రెండవది. ఈ రీతిగా 37 అధ్యాయాలు రాయబడింది. ఆలోచించండి, ఈ విభజన యాదృచ్ఛికంగా జరిగిందా లేదా కాకతీయాళంగా ఏమైనా జరిగిందా? లేదు. భవిష్యత్తు జ్ఞానమును ఎరిగిన దేవుడు ఈ రీతిగా యోసేపు జీవితాన్ని మన ముందుంచాడు. ఎందుకంటే యోసేపు జీవితాన్ని పోలిన జీవితం క్రీస్తు ప్రభుది. మరింతగా మనం క్రీస్తు ప్రభును మనం అర్థం చేసుకోవడానికి వీలుగా ఇది నా పరిశుద్ధ గ్రంథంలో ఈ శ్రేష్టమైన విషయాలు మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా యాకోబు అతని వృద్ధాప్యంలో యోసేపు జన్మించాడు. ఆ మాట రాసుకోండి. యాకోబు యొక్క వృద్ధాప్యంలో యోసేపు జన్మించాడు. ఆదికాండం 37వ అధ్యాయం 3వ వచనంలో. ఇక్కడ గమనించండి, వృద్ధాప్యము అనే పదం మనం వయస్సు పైబడిపోవడాన్ని చూస్తాం, తల నరిసిపోవడాన్ని చూస్తాం, లేదా వయస్సులో సంవత్సరాలు పైబడిపోవడం చూస్తాం. కానీ ఇక్కడ ఆధ్యాత్మిక భాషలో వృద్ధాప్యము అంటే ఏమిటంటే ఎటర్నిటీ, నిత్యత్వము అని రాసుకోండి. వృద్ధాప్యం అంటే నిత్యత్వం. నిత్యత్వము. దేవుడు నిత్యుడగు తండ్రి, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో. కాబట్టి నిత్యుడగు తండ్రి అని, ఆయన నిత్యుడగు దేవుడని మనం చూస్తాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 28వ వచనం, నిర్గమకాండం 3వ అధ్యాయం 14వ వచనం. ఆయన ఎవరు? నిత్యుడగు దేవుడు. ఇక్కడ యాకోబుకి దాదాపుగా వృద్ధాప్యమందు జన్మించాడు యోసేపు. యేసుక్రీస్తు కూడా నిత్యుడగు తండ్రి, జనతైక కుమారుడు, ఆయన ఏకైక కుమారుడు, ఓన్లీ బిగాటెన్ సన్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచువాడు అద్వితీయ కుమారుడు. అద్వితీయుడు అంటే ద్వితీయుడు కానివాడు, ఏకైక కుమారుడు అని గుర్తుపెట్టుకోవాలి. 2వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో యేసుక్రీస్తు దేవుని కుమారుడుగా, నిత్యుడగు దేవుని జనతైక కుమారుడుగా, ఓన్లీ బిగాటెన్స్, యేసుక్రీస్తు దైవిక పరిభాషలో ఒకే ఒక్క కుమారుడుగా మనం చూస్తాం ఆయన్ని. అవును కదా. మరి మానవులంతా ఎవరు? అవును, ఆ మానవులంతా యేసుక్రీస్తు ద్వారా ఆయనకి బిడ్డలయ్యారు. యేసుక్రీస్తు ద్వారా, ఆయన కార్చిన రక్తము ద్వారా, మనం ఆయనపై విశ్వాసము ద్వారా ఆయన పిల్లలయ్యే అధికారాన్ని ఆయన అనుగ్రహించాడు అని యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తాం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు శాశ్వతుడైన దేవుని కుమారుడు, తండ్రి రొమ్మును ఆనుకున్నవాడు, ప్రత్యక్షపరచబడ్డాడు, అదృశ్య దేవుని స్వరూపి అని చూస్తాం మనం. కాబట్టి ఈ వాక్య భాగంలో మనం చూస్తాం తండ్రిని యేసుక్రీస్తు కూడా. అవును కదా. ఆలోచించండి, దేవుని కుమారుడిగా మనం పిలువబడ్డాడు. ఆయన మీకా భక్తుడు రాస్తున్నాడు 5వ అధ్యాయం 2వ వచనం మీరు చదవండి. కాబట్టి బెత్లెహేములో పుట్టబోయే లోక కళ్యాణం కొరకు జనతైక కుమారుడు యేసుక్రీస్తు ప్రభు, యేసుక్రీస్తు దేవుని ప్రవచనం. ఆయన ఎక్కడి నుండి పుట్టబడతాడో, ఏ వంశంలో పుట్టబడతాడో రాయబడింది. ఆయన యూదా బెత్లెహేములో పుట్టబడతాడని ముందుగానే యేసుక్రీస్తు పుట్టడానికి ముందు 550 సంవత్సరాలకు ముందుగా మీకా భక్తుడు రాసినట్లుగా మనం చూస్తాం. కాబట్టి మీరు ఈ వాక్య భాగాలు చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయం మీరు చదివినప్పుడు యేసుక్రీస్తుని గురించి తెలియబడితే మొదటి 3 వచనాలు, తర్వాత 14 వచనం, 8వ అధ్యాయం యోహాను సువార్త 24వ వచనం, 1 తిమోతి పత్రిక 3:16లో ఇది మీరు చూస్తారు. కాబట్టి ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవడం మంచిది. ఏమిటంటే
వృద్ధాప్యమందు పుట్టాడు కదా. అంటే దాని అర్థం ఏంటి? వృద్ధాప్యమందు పుట్టాడు. అద్భుతమైన విషయం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ తండ్రి నిత్యుడు అగు తండ్రి. ఆయన ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో చేయబడిన వాగ్దానం, గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ప్రకారం దేవుడే తన కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. జనతైక కుమారుడు అనగా నిత్యత్వము, నిత్యుడగు తండ్రికి కుమారుడు అని అర్థం. మొదటి విషయం అర్థమైంది కదా. రెండో విషయం, యేసేబును తండ్రి ప్రత్యేకంగా ప్రేమించాడు. కారణాలు మనం ఇందాక విశ్లేషించాం. ప్రత్యేకంగా ఎందుకు ఆ ప్రత్యేకత? అవును, చాలా సంవత్సరాలు తన ప్రియమైన భార్య చూసారా, ఆమె కొరకు కొలువు చేశాడు 14 ఏళ్ళు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు పిల్లలు లేరు, రాహేలు కొరకు యాకోబు ప్రార్థన చేశాడు. పద్దనరాములో ఆ ప్రార్థన ఫలితమే యేషేబు. అయితే రెండో కుమారుడు బెన్యామీన్ను జన్మనిచ్చేటప్పుడు ఎఫ్రతా బెత్లెహేం మార్గంలో తన ప్రియమైన భార్య మరణించింది. పసిబిడ్డ చిన్నోడు మించి పోలికలు అలాంటివే. ఇవి ఆ ప్రేమకు కారణం. యాకోబు యేషేబును ఎందుకు ప్రేమించాడో అర్థమైంది కదా. ఆలోచించండి. ఈ వాక్య భాగంలో మనం చూస్తాం, నిత్యుడగు తండ్రి కూడా క్రీస్తు ప్రభువును ఆ రీతిగానే ప్రేమించాడు. తన ప్రియమైన కుమారుడు, ఆ ప్రియమైన కుమారుడు మై బిలవ్డ్ సన్, బిగాటెన్ సన్, జనతైక కుమారుడు అని చూస్తాం. ఆదికాండం 37వ అధ్యాయం 3వ వచనంలో అలా క్రీస్తు కూడా తన తండ్రి అయిన దేవుని ప్రేమకు ప్రతిరూపం అని బాప్తిసం పొందినప్పుడు ఆకాశం చేల్చబడ్డం, ఈయన నా ప్రియ కుమారుడు అని చెప్పడం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 5వ వచనం, మార్కు సువార్త 1వ అధ్యాయం 11 వచనాలు, 9వ అధ్యాయం 7వ వచనం మార్కు సువార్తలు మనం ఆ విషయాలు చూస్తాం. 2 పేతురు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో చూస్తాం. కాబట్టి ఈ విషయాలన్నింటిలో యేసుక్రీస్తు ప్రభువారు యేషేబుకు అనేక పోలికలు ఉన్నాయి. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి, యేషేబుని యాకోబు ప్రేమించాడు, ప్రత్యేకంగా ప్రేమించాడు. యేసుక్రీస్తు ప్రభువును కూడా తండ్రి ఏ రీతిగా ప్రేమించాడో మనం చూస్తున్నాం కదా. ఇక్కడ మరొక పోలిక మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, చూడండి వీరిద్దరు పోలికలు. యేషేబు గొర్రెల కాపరి కనిపిస్తాడు. ఆదికాండం 37వ అధ్యాయం 2వ వచనం. బైబిల్ గ్రంథంలో గొర్రెల కాపరి అనే ప్రత్యేకమైన పదం దేవుడు తన ప్రజల మీద పరిపాలన చేయడానికి ప్రత్యేకంగా వాడబడిన పదం. ఆ పదం రాసుకోండి. గొర్రెల కాపరి దేవుడు ప్రత్యేకంగా తన ప్రజలను పరిపాలించడానికి వాడబడిన ప్రత్యామ్నాయమైన పదం ఉపయోగించబడింది అక్కడ. 78వ కీర్తన 70 నుంచి 72 వచనాలు మీరు చూడండి. అక్కడ మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం మొదటి 12 వచనాలు, 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం. ఇక్కడ కాపరి అనే పదం, గొర్రెల కాపరి అనే పదం ఎందుకు వాడబడింది అంటే తన ప్రజలను పరిపాలించినట్లుగా వాడబడిన మరొక పదం అన్నమాట. కాబట్టి యేషేబు గొర్రెల కాపరిగా కనిపిస్తాడు. అర్థమవుతుందా? అనగా తర్వాత కాలంలో అతడు ఐగుప్తుకు పరిపాలకుడు కాబోతూ ఉన్నాడు. ఐగుప్తుకే కాదు, ఈ ప్రపంచానికి ఆహారం పెట్టే పరిపాలకుడు ఆయన. ఆశ్చర్యంగా ఉంది కదా. అవును, క్రీస్తు ప్రభు కూడా నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి గొర్రెల కాపరి, గొర్రెల కొరకై తన ప్రాణాన్ని పెడతాడు అని యోహాను సువార్త 10వ అధ్యాయంలో చూస్తాం. 10వ అధ్యాయం 11వ వచనాన్ని చూడండి. ఆయన పునరుత్థానం విషయంలో కూడా హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 20వ వచనంలో గొప్ప కాపరిగా, రాబో విషయంలో ఆయన ప్రధాని కాపరిగా కనిపిస్తాడు. మొదటి యోహాను పత్రిక, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో, హెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 28వ వచనం చూడండి. మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి యేసుక్రీస్తు ప్రభువారు. చూసారా, యేషేబు కాపరిగా పిలువబడ్డాడు, యేసుక్రీస్తు కూడా కాపరిగా పిలువబడ్డాడు. వీరిద్దరిలో పోలికలు చూడండి ఎంత గంభీరంగా కనిపిస్తున్నాయో. ఇక 3వ అద్భుతమైన విషయం మనం చూస్తాం. యేషేబు నైతికంగా తన సహోదరుల నుండి వేరైపోయాడు. మనం ఆ విషయం చూస్తాం.
37:3 ఆదికాండంలో ఎందుకు అన్నలు మంచోళ్ళు కాదు, అల్లరి చిల్లర పనులు చేస్తూ ఉన్నారు, చెడ్డ పనులు చేయడంలో వారు ఆసక్తి కలిగి ఉన్నారు. యేషోబు వారితో ఏకీభవించలేదు, వారి నుంచి దూరం వెళ్ళాడు. దూరం వెళ్ళడం ఒక ఎత్తు అయితే, అన్నలు ఏం చేస్తున్నారో తీసుకొచ్చి సమాచారాన్ని తన తండ్రికి చెప్తూ ఉన్నాడు అన్నల గురించి. ఇంతకీ ద్వేషంతో కాదు, కోపంతో కాదు, వారు చెడ్డ మార్గంలో పయనించటం యేషోబు తట్టుకోలేకపోయాడు. అందుకే వారిని గురించిన సమాచారాన్ని తండ్రికి చేరవేశాడు. దీనిని బట్టి యేషోబు చూడండి, తన అంతరంగము యొక్క మనస్సాక్షిని బట్టి నైతికంగా మలినము అంటకుండా ఎంత జాగ్రత్తగా ఉన్నాడో చూడండి. యేషోబు జీవితం చాలా అద్భుతం అనిపిస్తుంది. యేసుక్రీస్తు కూడా శారీరకంగా తన సోదరులైన యూదులకు నీతి విషయాల్లో ప్రత్యేకంగా ఉంటూ వారి జీవితాలను బట్టి వారు వెలుపలకి బాగానే ఉన్నారు, అంతరంగం బాగాలేదని వారిని గద్దించి ఖండించాడు, బుద్ధి చెప్పాడు, వారి గురించి సాక్ష్యం చెప్పాడు. ఇది యూదులకు కష్టమైంది. ఆయన మీద తిరస్కారం చూపించారు, ఫలితంగా ఆయనపై ద్వేషాన్ని పెంచుకున్నారు. యోహాను సువార్త 7:7 3:9-21 చదవండి. నైతికంగా యేషోబు వేరయ్యాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా తన సోదరులైన యూదుల నుంచి. 4వ అద్భుతమైన విషయం, యేషోబుకు తండ్రి రంగురంగుల అంగి కుట్టించాడు ప్రేమకు గుర్తుగా. ఏమిటి ఈ రంగురంగుల అంగి? మిగతా కుమారులకు ఇవ్వలేదు, ప్రత్యేకంగా ప్రియమైన యేషోబుకు అనుగ్రహించాడు. ఆదికాండం 37:3 కాబట్టి ఇది అక్షరార్థంగా మనం చూసినప్పుడు రంగురంగుల అంగి కాదు, కానీ పొడవు చేతులు పొడవుగా ఉన్న నిలువు అంగి. అంటే చేతులు దాకా ఈ యొక్క అంగి ఉంటుంది, పాదాల దాకా ఉంటుంది. ఈ యొక్క అంగి 2 విషయాలను చూపిస్తుంది. ఆ మాట రాసుకోండి. మనం రంగురంగుల చొక్కా అంటే మనం బటర్ఫ్లై కలర్సో లేకపోతే రెయిన్బో కలర్స్ ఉందని కాదు. చేతుల వరకు ఉంటుంది ఈ నిలువుట అంగి, పాదాల దాకా ఉంటుంది. ఈ అంగి తండ్రి కుట్టించటంలో 2 విషయాలు మనకు నేర్పిస్తాయి. మొట్టమొదట మీరు రాసుకోండి, వారసత్వాన్ని లేదా ప్రభుత్వాన్ని సూచిస్తుంది. వారసత్వాన్ని ప్రభుత్వాన్ని సూచిస్తుంది. అంటే యేషోబు యాకోబుకు వారసుడిలాగా అంగి ఇవ్వబడింది. యేసుక్రీస్తు ప్రభు కూడా తండ్రికి సమస్తానికి ఆయన వారసుడిగా అధిపతిగా నియమించబడ్డాడు కదా. హెబ్రీ పత్రిక 1:3 ఫిలిప్పీ పత్రిక 2:9-11 మీరు చదవండి. ఏ రీతిగా యేషోబుకి ఆ అంగి ఇవ్వడం ద్వారా వారసత్వాన్ని, ఆ తర్వాత ప్రభుత్వాన్ని అప్పగించాడో యాకోబు, అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభు వారికి తండ్రి వారసత్వాన్ని, సమస్తానికి అధిపతిగా ఆయన హెచ్చించబడ్డాడు. హెబ్రీ పత్రిక 1:3 ఫిలిప్పీ పత్రిక 2:9-11 మీరు చదవండి. మనకు ఆ విషయాలు అర్థమవుతాయి. యేషోబుకి ఇచ్చిన అధికారాలను 2 మనం నేర్చుకోవాల్సింది. యేషోబుకి ఇచ్చిన అధికారాలను, గౌరవాలను కూడా, గౌరవాన్ని సూచిస్తుంది. ఆ యొక్క అంగి మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా సమస్తము మీద అధికారం ఇవ్వబడింది. ఇదిగో సమస్తము మీద నాకు అధికారం ఇవ్వబడింది. ఆయన చేసిన క్రియల్లోనూ పలికిన మాటల్లోనూ ఆయన అధికారయుతంగా అధికారాన్ని ఇవ్వబడింది. అధికారము, గౌరవాన్ని. మొట్టమొదట వారసత్వాన్ని, 2 అధికారము, గౌరవం. యేసుక్రీస్తు ప్రభు కూడా ఆయన అధికారముగా మాట్లాడాడు. ఆయన అధికారము కలిగిన వాడిగా మాట్లాడాడు. అందుకే కదా ఆయన చేసిన క్రియలు, ఆయన చేసిన అద్భుతాలు, సూచక్రియలు, ఆయన మాట్లాడిన మాటలు ప్రతిదీ కూడా అధికారం. అందుకే కదా నీకు ఈ అధికారం ఎవరిచ్చారు అన్నారు. ఎవరిస్తారు? ఆయన అధికారి, తండ్రి అనుగ్రహించాడు కదా. ఈ విషయంలో రంగురంగుల అంగి ఇది మొట్టమొదట వారసత్వానికి, 2 అధికారానికి, గౌరవానికి సూచన. ఆ వాక్య భాగాలు మీరు రాసుకొని చదవండి. వీరిద్దరి పోలికలు చూడండి ఎలా అనిపిస్తున్నాయి. ఇక ఐదో ప్రాముఖ్యమైన విషయం, ఇద్దరు పోలికల్లో 5ది, తన సహోదరులపై అధికారము చేయనట్లు యేషోబు అభిషేకము నొందెను. ఎట్లా? తన సహోదరులపై అధికారము చేయనట్లు యేషోబు అభిషేకము నొందెను. ఆదికాండం 37:5-11 చూడండి. యేషోబు చూడండి కన్న కలలు, తన అన్నదమ్ములు అందరూ వచ్చి తనకి నమస్కారం చేయనట్లుగా, సాగిల పడినట్లుగా
దేవుడు ముందుగానే చెప్పాడు. భవిష్యత్తును ఎరిగిన దేవుడు కదా, భవిష్యత్తును ఎరిగిన దేవుడు ముందుగానే చెప్పాడు యేషేబు ఒక దినానికి పరిపాలకుడు అవుతాడు అని. ఆ తర్వాత తన తల్లిదండ్రులు, తన సోదరులు వచ్చి యేసేబుకి సాగిల పడతారు అని. కాబట్టి ఇది జరగలేదా? జరిగింది. యేసు ప్రభు శరీరరీత్యా తన సోదరులైన యూదులపై ఆయన ప్రభువుగా ఉండునట్లు అభిషేకమును అందలేదా? లూకాసు వార్త 1వ అధ్యాయం 3వ వచనంలో చూస్తాం మనం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6-7 వచనాల్లో మనం చూస్తాం. ఆయన అభిషేకమును అందాడు పరిపాలకుడుగా. ఇక 6వ విషయం, తండ్రి సంకల్పం నెరవేర్చడానికి యేషేబు సిద్ధముగా ఉన్నాడు. ఆ మాట రాసుకోండి. తండ్రి సంకల్పం నెరవేర్చడానికి యేషేబు ఎలా ఉన్నాడు? సిద్ధముగా ఉన్నాడు. 37వ అధ్యాయం 13వ వచనం ఆదికాండం. మన ప్రియుడైన రక్షకుడు యేసుక్రీస్తు కూడా నిత్యత్వం నుండి తండ్రి సంకల్పాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. తండ్రి నా చిత్తం కాదు, నీ చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు అని. ఆయన ఎప్పుడు కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చువాడిగా ఉన్నాడు. 40వ కీర్తన 6-8 వచనాలు, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం, యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనం, 5వ అధ్యాయం 38వ వచనం యోహాను సువార్తలో. కాబట్టి తండ్రి సంకల్పాన్ని నెరవేర్చడానికి యేషేబు ఎలా సిద్ధంగా ఉన్నాడో, యేసుక్రీస్తు ప్రభు కూడా నా తండ్రి సంకల్పాన్ని నెరవేర్చడానికి వచ్చానని, నా తండ్రి పనుల మీద నేను ఉన్నానని ఆయన చెప్పడం మనం చూస్తాం. ఇక 7వ అద్భుతమైన విషయం, సోదరులను చూచి రమ్మని తండ్రి యేషేబును పంపిస్తాడు. 7వ విషయం, ఎవరిని చూసి రమ్మని? అన్నలను చూసి రమ్మని, సోదరులను చూసి రమ్మని. వారెవరు? గొర్రెల కాపర్లు. చూసి రమ్మని పంపిస్తాడు. ఆదికాండం 37వ అధ్యాయం 13-14 వచనాల్లో మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా పరమ తండ్రి అయిన దేవుడు శరీరరీతిగా తన సోదరులైన ఇజ్రాయేలు ఇంటి వారై నశించిన వారి యొద్దకు పంపించాడు. ఏ రీతిగా సోదరులను చూసి రమ్మని పంపించాడో, క్రీస్తు ప్రభు కూడా తండ్రి చేత తన సోదరులైన ఇశ్రాయేలు యొద్దకు ఆయన పంపించినట్లుగా చూస్తాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 24వ వచనం మనం ఆ విషయాలు చూస్తాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో. కాబట్టి తన సోదరులను చూసి రమ్మని పంపించినప్పుడు లోబడి యేషేబు వెళ్ళాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా అంతే. చూడండి వీళ్ళిద్దరిలో ఎలాంటి పోలికలు కనిపిస్తున్నాయో. 8వ విషయం, తన సోదరులను వెతికే పనిలో యేషేబు పొలంలో తిరుగులాడాడు. ఇది గుర్తుపెట్టుకోండి. తన సోదరులను వెతకడానికి వచ్చాడు. తన సోదరులను వెతుకులాడే క్రమంలో పొలంలో తిరుగులాడాను. 37వ అధ్యాయం ఆదికాండం 15వ వచనంలో చూస్తాం. తన సోదరులను వెతికే ప్రయత్నంలో ఇతడు తిరుగులాడడం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు కూడా అదే, ఆయన ఉపమానాల ద్వారా మాట్లాడుతూ లోకాన్ని ఆయన ఏం చేశాడు? పొలంతో పోల్చాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 38వ వచనం, లోకాన్ని పొలంతో పోల్చాడు యేసు ప్రభు. తన ప్రేమ కార్యార్థం లోకానికి ఏతించి ఈ లోకంలో నిలువ నీడలేని వానిగా ఆలోచించండి. ఆయన తన సోదరులు వెతుకు నిమిత్తం నశించిన దాన్ని వెదికి రక్షించినట్లుగా ఆయన లోకంలో తిరుగులాడాడు. ఆయన కదా, ఎలా తిరుగులాడాడు? ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి. మనిషి కుమారుడు తలవాల్చడానికి స్థలము లేని, నిలువ నీడలేని వాడిగా, స్నేహితులు లేనివాడిగా, కుటుంబము లేనివాడిగా ఆయన తిరుగులాడినట్లుగా మనం చూస్తాం. లూకాసు వార్త 9వ అధ్యాయం 58వ వచనం, యోహాను సువార్త 7వ అధ్యాయం 53వ వచనంలో చూస్తాం. 8వ అధ్యాయం 1వ వచనం కూడా, అంతటి ఎవరింటికి వారు వెళ్ళిరి, యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. ఏ రీతిగా యేషేబు తన సోదరుల నిమిత్తం వెతకడానికి వెళ్ళి ఆ పొలంలో తిరుగులాడాడో, క్రీస్తు ప్రభు కూడా ఈ లోకంలో ఇశ్రాయేలు ఇంటి వారి నశించిన వారి యొద్దకు వచ్చి ఆయన ఈ లోకంలో తిరుగులాడలేదా? 3.5 సంవత్సరాలు ఆయన సేవా పరిచర్యలో. ఆ విషయాలు మనం చూసినప్పుడు నిజంగా దేవుడు చూడండి, నీ కొరకు నా కొరకు వెతుకులాడు నిమిత్తం ఒక శాస్త్రి క్రీస్తు ప్రభువును వెంబడించడానికి వచ్చి అంటున్నాడు, బోధకుడా నీవు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను అన్నప్పుడు ప్రభు చెప్పిన మాట, ఎక్కడికి వస్తావు? ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు బొరియలున్నాయి, మనిషి కుమారుడు తలవాల్చడానికి స్థలం లేదు అని. నిజమే కదా. అంతటా ఎవరు ఇంటికి వారు వెళ్ళిరి. యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. ఆయన ఎవరు పిలవలేదు. అందరూ వస్తున్నారు క్రీస్తు ప్రభు దగ్గరికి, మేలులు పొందుతున్నారు, ఉపకారాలు పొందుతున్నారు, స్వస్థతలు పొందుతున్నారు. వారు ఏదైతే ప్రభు దగ్గరికి ఆశించి వచ్చారో ప్రభు వారికి దయచేశాడు కదా.
కానీ ఎవరు కూడా మా ఇంటికి వచ్చి ఉండు ప్రభు అని ఆతిథ్యం ఇవ్వలేదు. అందుకే పని తీర్చుకున్న తర్వాత ఎవరింటికి వారు వెళ్ళిరి. యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. యేషోవా పొలంలో తిరుగునడినట్లుగా ఉపమానాల్లో క్రీస్తు ప్రభు ఈ పొలాన్ని లోకంతో పోల్చాడు, తిరుగులాడాడు ఆయన. అద్భుతమైన విషయం. 9వ విషయం, ఆయన పొలంలో తిరుగులాడి యేషోబు తన సహోదరులు ఎక్కడ కనుగొన్నాడో చూడండి. దోతానులో కనుగొనెను. 17వ వచనం వాక్య భాగంలో చూస్తాం మనం. 37వ అధ్యాయం ఆదికాండం 17వ వచనంలో ఆయన దోతానులో కనుగొన్నాడు. దోతాను ఈ వాక్య భాగంలో చూడండి. హెబ్రోను నుండి బయలుదేరి ఎక్కడికి వచ్చాడు చూడండి. హెబ్రోను నుండి బయలుదేరి షెకెముకు వెళ్ళాడు యేషోబు. అక్కడ నుండి వారు లేనందువల్ల ఎక్కడికి వచ్చాడంట, దోతానుకు వెళ్ళాడు. గమనించండి, వచ్చిన ప్రదేశాలు చూడండి. హెబ్రోన్ నుండి బయలుదేరి షెకెముకి వచ్చాడు. షెకెములో లేకపోయేటప్పటికి ఎక్కడికి వచ్చాడు, దోతానుకు వచ్చాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. దోతానుకు వచ్చాడు. హెబ్రోను అనగా సహవాసము. ఎక్కడి నుంచి బయలుదేరి వచ్చాడు, హెబ్రోన్ నుండి బయలుదేరి వచ్చాడు. హెబ్రోన్లో ఎవరున్నారు, తండ్రే కదా పంపించాడు. అన్నల్ని వెతికి చూసిరా, సమాచారం కనుగొనరా అని అనగా హెబ్రోన్లో నుండి బయలుదేరి వచ్చాడు. తండ్రి సహవాసం నుండి బయలుదేరి వచ్చాడు యేషోబు. జాగ్రత్త వినండి. తండ్రి సహవాసం నుండి ఎక్కడికి వచ్చాడు, అతడు షెకెమునకు వచ్చాడు. షెకెము అనగా బలము లేదా భుజము. ఈ మాటలు మీకు అర్థం అవ్వాలి. అతడు హెబ్రోన్ నుండి బయలుదేరి షెకెముకు వచ్చాడు. షెకెము అనగా బలము లేదా భుజము. వారు అక్కడ కూడా లేరు. సహవాసము నుండి బయలుదేరి భుజమునకు లేదా బలానికి వచ్చాడు. వాడు అక్కడ కూడా లేరు. వాడు ఎక్కడున్నారు, దోతానుకు వెళ్ళారు. దోతానుకు వెళ్ళాను. దోతాన్లో ఉన్నారన్నమాట. రైట్ కదా, దోతాన్లో ఉన్నారు. ఇక్కడ గ్రాంట్ అనే గొప్ప బైబిల్ గ్రంథకర్త ఏం చెప్పాడంటే, దోతాను ఆ మాట రాసుకోండి. దోతాను ధర్మశాస్త్ర విధులు ఆచారాలకు సంకేతంగా పోల్చాడిన. దోతాను ధర్మశాస్త్ర విధులకు ఆచారాలకు సంకేతంగా పోల్చాడు. ధర్మశాస్త్రం అంటే ఏంటి, తోరా అన్నాం. కాబట్టి ఇక్కడ దానిని విడిచిపెట్టి వాళ్ళు ఏం చేశారు తెలుసా, మానవ కల్పిత పద్ధతులు, సాంప్రదాయాలు, విధి విధానాలు తయారు చేసుకున్నారు. అలాంటి వారి మధ్యకు అనాది వాక్యం శరీరమును ధరించి కృపాసత్య సంపూర్ణుడిగా మానవుల మధ్య నివసించాడు. ఇప్పుడు మీకు అర్థమైందా? తండ్రి సహవాసము నుండి బయలుదేరిన క్రీస్తు ప్రభువారు షెకెమునకు వచ్చాడు. గమనించారా? భుజము బలం. వారు అక్కడ లేరు. వారు దోతానులో ఉన్నారు. దోతాను ఇక్కడ వాక్య భాగంలో ధర్మశాస్త్రానికి గుర్తుగా. కానీ అదినాన ఇజ్రాయేలీలు దేవుడు మోషే ద్వారా ఇచ్చిన ఆ ధర్మశాస్త్ర విధులను, ఆ చట్టాలను అతిక్రమించే తమ కొరకు పద్ధతులు కల్పించుకొని దేవుడిచ్చిన ఆజ్ఞను త్రోసివేయగా, దేవుడు ఆ వాక్యం శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకానికి వచ్చి ఆ ధర్మశాస్త్ర శాపము కింద ఉన్న నిన్ను నన్ను విడిపించటానికి ఆయన ధర్మశాస్త్రమును బట్టి శాపమును గ్రహించి ధర్మశాస్త్రమునకు విధేయత చూపిన వాడై ధర్మశాస్త్రపు శిక్ష నుండి నిన్ను నన్ను విడిపించాడు. ఈ సంఘటన నేర్పిస్తున్న సత్యం అదే. చూసారా ఎక్కడ కనుగొన్నాడు? యేషోబు తన సహోదరులను దోతాన్లో కనుగొన్నాడు. ఈరోజు వాక్యం వింటున్నాం మనం. హెబ్రోన్ నుండి బయలుదేరి వచ్చినట్లుగా యేషోబు, యేసుక్రీస్తు ప్రభు కూడా హెబ్రోను సహవాసం, తండ్రి సహవాసంలో నుండి వచ్చాడు. తండ్రి యొద్ద నుండి పంపబడ్డాడు. ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా, ఆయన క్రీస్తు ప్రభువారు కృప సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించినట్లుగా చూస్తాం. లూకాసు వార్త 11వ అధ్యాయం 39వ వచనం, మార్కు సువార్త 7వ అధ్యాయం 8వ వచనం, మత్తయి సువార్త 15వ అధ్యాయం 8, 9 వచనాలు చదవండి. ఇక 10వ విషయం, యేషోబు అన్నలు అతన్ని స్వీకరించక చంపాలని కుట్ర పన్నారు. స్వీకరించారా? యేషోబు వస్తూ ఉన్నప్పుడు దూరంగా చూసి, ఇదిగో కలలు కనేవాడు వస్తున్నారు, అసూయ పెంచుకొని. ఎందుకు అసూయ పెంచుకున్నారు? తండ్రి ప్రేమకు పాత్రుడని, తమ గురించి సమాచారాన్ని మొత్తాన్ని తండ్రికి చేరవేస్తున్నాడని. అదియు కాక కలలలో సోదరులు తనకు సాగిలపడాలన్న కల వారికి చెప్పినప్పుడు విపరీతమైన ద్వేషం పెంచుకొని యేషోబును వారు స్వీకరించలేదు. గుర్తుపెట్టుకోండి. యేషోబు అన్నలు అతన్ని స్వీకరించక
చంపాలని కుట్ర పన్నారు. 37 అధ్యాయం 18 నుండి 20 వచనాలు. యేసు ప్రభువును కూడా తన సోదరులు యూదులు అంగీకరించలేదు. తన సహోదరుల యొద్దకు వచ్చాడు, కానీ ఆయన వారిని అంగీకరించలేదు అని యోహాను సువార్త 1 అధ్యాయం 11 వచనములో తమ దారికి అడ్డు లేకుండా చేయాలని ఆయనని ఏ రీతిగా సంహరించాలి అని కుట్ర పన్నారు. మత్తయి సువార్త 27 అధ్యాయం 1 వచనం, మార్కు సువార్త 14 మొదటి 2 వచనాలు చదవండి. ఏ రీతిగా యేషేబు అనల ద్వేషానికి గురయ్యాడో, చంపాలి అన్న కుట్రకు లోనయ్యాడో, క్రీస్తు ప్రభు కూడా అదే రీతిగా తన సోదరులైన యూదుల యుద్ధకు రాగా వారు అంగీకరించలేదు, వారు కుట్ర పన్నారు. 11వ వచనం, యేషేబు అన్నలు దూషించి అవహేళన చేశారు. 19వ వచనం 37 అధ్యాయం 19వ వచనంలో అలాగే క్రీస్తు ప్రభు కూడా ఆయన సోదరులు ద్వేషించారు, ఎగతాళి చేశారు, తోలనాడారు, అవమానపరిచారు. అవమానం ఏ మానవుడు పొందలేదు. లూకా సువార్త 23 అధ్యాయం 11వ వచనం, మార్కు సువార్త 15వ అధ్యాయం 11 నుండి 19 వచనాలు చదవండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం మీరు చదివినప్పుడు యేషేబు అన్నలు దూషించి ఏ రీతిగా అవహేళన చేశారో యేసు ప్రభు కూడా ఆ రీతిగా మనం చూస్తాం. అన్నలు యేషేబును అమ్మేశారు కదా, గుంట్లో పడేశారు, యేషేబును అమ్మేశారు. 37 అధ్యాయం 27 వచనంలో చూస్తాం, యేసుక్రీస్తు ప్రభువును కూడా ఒక బానిస వేలకు అమ్మివేసినట్లుగా చూస్తున్నాం. ఇదంతా చూడండి, ప్రవచనానుసారమైన జకరియా గ్రంథంలో చూస్తాం. ఇదంతా కూడా 11 అధ్యాయం 12 వచనం, ఒక బానిస వేలకు యేసుక్రీస్తును అమ్మివేయడం. మత్తయి సువార్త 26 అధ్యాయం 14 నుండి 16 వచనాలు, నిర్గమకాండం 21 అధ్యాయం 32 వచనంలో బానిస వేలకు అమ్మివేయడం మనం చూస్తాం. నిజమే కదా. ఆయన్ని మొదట గుంట్లో పడేశారు. యేషేబును ఆకలి దప్పులు తలమట్టించి చనిపోయేలా అన్నలు యేషేబును గోతిలో పడేశారు. 37 అధ్యాయం 24 వచనంలో చూసారా, వారి ప్రణాళిక ప్రకారం అయితే ఎప్పుడైతే యేషేబును గుంట్లో పడేశారో అప్పుడు యేషేబు చనిపోయినట్లే యేసు ప్రభువును కూడా శరీర రీతిగా సోదరులైన యూదుల కోరిక మేరకు సిలువ వేసి సమాధి చేశారు. మనం చూస్తాం ఆ వాక్య భాగాలు. ఆ సువార్తల్లో చివరి అధ్యాయాల్లో మనం అదే చూస్తాం. యోహాను సువార్త 19 అధ్యాయం 15 వచనం, అపోస్తుల కార్యాలు ఆ సోదరులు ఏ రీతిగా సిలువ వేశారో 2వ అధ్యాయం 22 నుండి 24 వచనాలు, అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 14 నుండి 18 వచనాల్లో మనం చూస్తాం. వాక్య భాగాల్లో నిజమే కదా. ఆలోచించండి, యేషేబు గోతి నుండి పైకి తీయబడిన తర్వాత ఏమయ్యాడు? పైకి తీయబడిన తర్వాత అతడు ఐగుప్తుకు పోవడం, ఐగుప్తులో అత్యున్నత స్థాయికి హెచ్చించబడ్డం. యేసుక్రీస్తు ప్రభు కూడా గోతిలో నుండి బయటకు వచ్చి, అనగా మరణము నుండి బయటకు వచ్చి ఆయన పునరుత్థానుడైన మహిమలోనికి వెళ్ళాడు ఆయన. కాబట్టి యేషేబు గోతిలో నుండి సజీవంగా శరీరంతో బయటకు వచ్చాడు. యేషేబు సంగతి 37 అధ్యాయం 28 వచనంలో యేషేబును గోతిలో వేశారు చంపేద్దామని. వాస్తవంగా అలంకార రూపంగా యేషేబు చనిపోయినట్టే వాళ్ళ లెక్కలో. కానీ ఆ తర్వాత ఏమైంది? యేషేబును గోతి నుండి బయటికి తీసి ఇస్మాయేలులకు అమ్మేశారు. అనగా హెచ్చింపునకు మహిమకు మొదటి మెట్టుగా మనకు కనిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు కూడా సమాధి చేయబడి ఆయన సజీవుడిగా మరణాన్ని గెలిచి ఆయన శరీరంతో లేచి అనేకులకు కనిపించి, ఆయన చూసారు అనేకులు కనిపించినప్పుడు శరీరంతోనే శిష్యులు కూడా ఆయన నమ్మలేదు. ఆయన గాయాలు వారి ముందు ఉంచాడు. అవును కదా. ఇది మనం జ్ఞాపకం చేసుకుంటాం. 13వ విషయం, యేషేబు సోదరులు ఆయన మీద కుట్ర పన్నారు. కుట్ర యేసుక్రీస్తు మీద ఆయన సోదరులు కుట్ర పన్నారు. ఆదికాండం 37 అధ్యాయం 20 వచనాన్ని యోహాను సువార్త 11 అధ్యాయం 53 వచనంతో మీరు పోల్చండి. కాగా ఆ దినము నుండి వారు ఆయనను చంపను ఆలోచించారంట, క్రీస్తు ప్రభువుని. ఆ దినాన అన్నలను వెతకడానికి యేషేబు అతడు హెబ్రోన్ నుండి షెకెమునకు, ఆ తర్వాత దోతానికి వస్తున్నప్పుడు అదిగో కలలుగానే వాడు వస్తున్నాడు, చంపేద్దాం ఆ రీతిగా కుట్ర పన్నారు. యేసుక్రీస్తు ప్రభు మీద కూడా కుట్ర పన్నారు. చూసారా పోలికలు ఎలా కనిపిస్తున్నాయో. అందుకే యేషేబు జీవితం అంత ప్రాముఖ్యమైంది. 14వ విషయం, ఇద్దరు కూడా తీవ్రమైన శోధన ఎదుర్కొన్నారు. తీవ్రమైన శోధన. వాక్య భాగాలు చూస్తాం. ఆదికాండం 39 అధ్యాయం 7వ వచనంలో. అవును కదా. యేషేబు బానిసగా అమ్మబడ్డాడు, పోతిఫరు ఇంటికి తీసుకురాబడ్డాడు. పోతిఫరు ఇంటిలో పరిస్థితులన్నీ చక్కబడుతున్నాయి అనుకున్న సమయంలో యేషేబు ఆ పోతిఫరు ఇంట్లో అడుగుపెట్టగానే పోతిఫరు ఇల్లు దీవించబడింది. అతడు అర్థమైంది యేషేబును బట్టి తన ఇల్లు దీవించబడింది అని. అతడు అడుగుపెట్టిన నాటి నుండి అతడు
బహుగా దీవించబడ్డాడు కాబట్టి యేషేబును ఆ ఇంటి మీద అధికారిగా నియమించాడు పోతిఫర్. పరిస్థితులు బాగున్నాయి అనుకుంటున్న సమయంలో తీవ్రమైన శోధన. 39వ అధ్యాయం 7వ వచనం, తన యజమానుని భార్య యేషేబు మీద కన్ను వేసి తనతో సైనించమని చెప్పాను. తనతో సైనించమని. ఒకసారి ఆలోచించండి. తీవ్రమైన శోధన. అనుదినం అనుదినం అంట యేషేబును శోధిస్తూ వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువు కూడా 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత 4వ అధ్యాయం చదవండి మత్తయి సువార్త. తీవ్రమైన శోధన అపవాదితో. చూసారా, ఆయన్ని కొనిపోయి ఆకలవుతుంది, రాళ్ళను రొట్టిగా చేసుకో, శిఖరాగ్రం మీద ఎక్కి ఈ లోకం మొత్తం చూసి నీకు ఇస్తా, నా సాష్టాంగపడు. ఈ రీతిగా శోధనకు క్రీస్తు ప్రభువారు ఆయన సాతాన్ను అద్భుతంగా జయించాడు. యేషేబు శోధనను జయించాడు. అక్కడి నుండి పరిగెత్తి వెళ్ళిపోయాడు. అద్భుతం కదా. యేసుక్రీస్తు ప్రభు కూడా సాతాను శోధనను ఆయన జయించాడు. ఈ మత్తయి సువార్త 4వ అధ్యాయంలో గెస్సమనే తోటలో సిలువపై సాతాన్ను ఆయన జయించి ఓడించినట్లుగా మనం చూస్తున్నాం. యేషేబు కూడా శోధనకు లొంగలేదు. అద్భుతం కదా. శోధనకు లొంగలేదు. ఇక 15వ విషయం, ఇద్దరు కూడా యేషేబు యేసుక్రీస్తు వారి జీవితంలో ఈజిప్టుకు ఐగుప్తుకు కొనిపోబడ్డాం. ఐగుప్తుకు ఇది చూడండి, గుంటలో నుండి బయటికి తీసి అన్నలు యేషేబును అమ్మేశారు. ఐగుప్తుకు వెళ్ళాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా మీకు జ్ఞాపకం వస్తుందా? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని వెతుక్కుంటా ఆ తూర్పు దేశపు జ్ఞానులు హేరోదు దగ్గరికి వెళ్ళారు. మీకా గ్రంథం తీసి చదివించి ఉండాలి. మీరు వెళ్ళి ఆయన్ని ఆరాధించి వచ్చి నాకు చెప్పండి, నేను ఆరాధించినట్లు. వాస్తవంగా హేరోదు ఆలోచన అది కాదు, చంపేయాలని. దేవుని దూత ద్వారా బోధించబడి వేరే మార్గాన వెళ్ళమన్నాడు ఈ జ్ఞానులు తనను మోసం చేశారని కక్షగాన్ని చంపాలని ఇష్టపడ్డప్పుడు 2 సంవత్సరాలలోపు పిల్లల్ని దేవుని దూత బోధించబడిన యేషేబు ఐగుప్తుకు వెళ్ళిపోవడానికి ఉత్తర్వులు ఇవ్వబడ్డాయి. ఇద్దరు కూడా వాక్య భాగాలు మనం 37వ అధ్యాయం ఆదికాండం 26 నుండి 28 వచనాలు చదివినప్పుడు మనం ఆ విషయాలు చూస్తాం. మన సహోదరుని చంపి వాని మరణమును దాచిపెట్టినందువలన ఏం ప్రయోజనం? ఈ ఇస్మాయేలీలకు ఇతను నమ్మివేద్దాం రండి అని, వాడు మన రక్త సంబంధి ఇది కదా అని యోధా అంటున్నాడు. అమ్మేశారు. యేషేబు కూడా మరియా ప్రభు పసివాడిగా ఉన్నప్పుడు అప్పుడు అతడు లేచి రాత్రివేళ శిశువును ఆ తల్లిని తోడుకొని ఐగుప్తుకి వెళ్ళి, అవును ఇది ప్రవచనం, ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని, ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని. ఇది ప్రవచన నెరవేర్పు. ఇక 16వ అద్భుతమైన విషయం, ఇద్దరికీ వస్త్రాలు తొలగించబడ్డాయి. ఇద్దరికి కూడా యేషేబు వస్త్రాలు తొలగించబడ్డాయి, యేసుక్రీస్తు వస్త్రాలు తొలగించబడ్డాయి. ఆదికాండం 37వ అధ్యాయం 23వ వచనంలో యేషేబు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యేషేబును చూడండి, అంగీని అతడు తొడుక్కున్న దాన్ని, విచిత్రమైన అంగీని తొలగించారు. క్రీస్తు ప్రభు కూడా సిలువ మీద ఆయన వస్త్రాలు తొలగించబడ్డాయి. సిలువ వేయబడినప్పుడు ఆయన వస్త్రము కొరకు చీట్లు వేయబడ్డాయి. యోహాను సువార్త 19వ అధ్యాయం 23-24 వచనాలు, సైనికులు యేసును సిలువ వేసిన తర్వాత ఆయన వస్త్రము తీసుకొని ఒక్కొక్క సైనికులు ఒక్కొక్క భాగం వంచున్నట్లుగా వాటిని 4 భాగాలుగా చేశారు. వస్త్రాలు తీసివేయబడ్డాయి. చూడండి, క్రీస్తు ప్రభువారు ఏదెన్ తోటలో పాపము చేసినప్పుడు వారి నేత్రాలు తెరవబడ్డాయి. వారు దిగంబరులను తెలుసుకొని అంజూరు పాకులతో కచ్చడాలు చేసుకొని తగ దిగంబరత్వాన్ని కప్పుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు మనిషి దిగంబరత్వం, సిగ్గును, పాపం వల్ల వచ్చే అవమానాన్ని కప్పడానికి క్రీస్తు ప్రభువారు ఆయన వస్త్రములు తీసివేయవలసి వచ్చింది. నీ కొరకు, నా కొరకు. చూసారా, నీ సిగ్గును కప్పడానికి ఆయన సిగ్గును విడిచిపెట్టాడు. నిన్ను దాచడానికి ఆయన బహిరంగంగా సిలువేయబడ్డాడు. నీకు ఘనతనివ్వడానికి అవమానపరచబడ్డాడు. ఒకసారి ఆలోచించండి. అర్థం చేసుకున్నారు ఆయన ప్రేమని, ఆయన దీనత్వాన్ని. బహిరంగంగా నీ కొరకు తన స్థితిని ఒకసారి యోచించారా? యేషేబు
రానున్న కాలంలో ఎవరైతే వస్త్రాన్ని తీసేసి యేషోబును మరణానికి అప్పగించాలనుకున్నారో వారికి జీవార్థమయ్యాడు, జీవమిచ్చువాడయ్యాడు, వారిని బ్రతికించువాడయ్యాడు. క్రీస్తు ప్రభు కూడా అంతే. ఇద్దరి వస్త్రాలు తీసివేయబడ్డాయి. ఇద్దరు కూడా బానిసలుగా అమ్మివేయబడ్డారు. ఇద్దరు కూడా బానిసలుగా 17వ విషయం, బానిసలుగా 37వ అధ్యాయం ఆదికాండం 28వ వచనం, మత్తయి సువార్త 26వ అధ్యాయం 15వ వచనం. ఇద్దరు కూడా బానిసలుగా. కాబట్టి మిద్యానీయుల వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యేషోబును పైకి తీసి ఆ ఇస్మాయిలులకు 20 తులముల వెండికి అతన్ని అమ్మివేసిరి. యేసుక్రీస్తును కూడా యూదా ఇస్కరియోతు అమ్మివేశాను 30 వెండి నాణ్యాలకు అమ్మివేశాడు. ఒక బానిస ఖరీదు ఇది. ఇద్దరు అమ్మివేయబడ్డారు. ఈరోజు చూడండి, ఎవరైతే యేషోబును అమ్మేశారో ఆ యేషోబే ఆ తర్వాత వారికి ప్రాణరక్షకుడయ్యాడు. యేసుక్రీస్తును ఎవరైతే అమ్మివేశారో వారికి జీవప్రదాత అయ్యాడు ఆయన. చూడండి 18వ విషయం, ఇద్దరూ బంధించబడ్డారు. యేషోబు బంధించబడ్డాడు, క్రీస్తు ప్రభు కూడా బంధించబడ్డాడు. ఆదికాండం 39వ అధ్యాయం 20వ వచనం, మత్తయి సువార్త 26వ అధ్యాయం 15వ వచనం. అతన్ని పట్టుకొని రాజు ఖైదీలు బంధించబడు చెరసాలలో వేయించిరి. అప్పుడు అక్కడ చెరసాలలో ఉండెను. అప్పుడు అతడు చెరసాలలో ఉండెను. గమనించారా? చెరసాల్లో ఇద్దరు బంధించబడ్డారు. యేసుక్రీస్తు ప్రభు కూడా. చూడండి మత్తయి సువార్త 26వ అధ్యాయం 15వ వచనం, నేను ఆయనను మీకు అప్పగించిన యెడల నాకేమి ఇత్తురని వారిని అడిగిన. అందుకు వారు 30 వెండి నాణ్యములు తూచి అతనికి ఇచ్చిరి. మీకు అప్పగించి క్రీస్తు ప్రభున తర్వాత బంధించారు. ఇద్దరు బంధించబడ్డారు. చూసారా? యేషోబే తప్పితం చేయలేదు. చూడండి, నీతి కొరకు హింసించబడ్డాడు, సత్యము కొరకు హింసించబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా అంతే కదా. ఇద్దరు బంధించబడ్డారు. ఎందుకంటే క్రీస్తు ప్రభు వారు ఆయన బంధించబడ్డాడు. నీ బంధకమ్ముల నుండి నిన్ను విడుదల ఇవ్వడానికి, విమోచన ఇవ్వడానికి క్రీస్తు ప్రభు వారు ఆయన బంధకమ్ముల్లో గుండా వెళ్ళవలసి వచ్చెను. 19వ విషయం, ఇద్దరు మౌనముగా ఉన్నారు. ఇది చాలా ఆసక్తికరమైన విషయం. యేషోబు ఎన్నడూ ప్రతిఘటించలేదు. నన్ను ఎందుకు ఇలా చేస్తున్నారని అనలేదు. నేను ఏ తప్పితం చేశాను అనలేదు. మౌనం. క్రీస్తు ప్రభువారు కూడా మౌనం. శిలువ యొద్ద మౌనం. చూసారా? యేషోబు మీద అనవసరపు నింద ఆమె మోపుతూ ఉన్నప్పుడు యేషోబు ఇది అబద్ధం అని చెప్పలేదు, నోరు తెరవలేదు కదా, ప్రతిఘటించలేదు. తను నీతిమంతుడని రుజువు చేయడానికి ఎన్నడూ ప్రయత్నం చేయలేదు. ఎందుకు తెలుసా? దేవుడు చూస్తున్నాడని. ఆ దేవునికి యేషోబు తను అప్పగించుకున్నాడు. 39వ అధ్యాయం ఆదికాండం 20-21 వచనాలు మీరు చదవండి. క్రీస్తు ప్రభు కూడా వదకు తేబడిన గొర్రెలాగా తాను అవును కదా, నోరు తెరవలేదు, బాధించబడిన నోరు తెరవలేదు. అతడు దౌర్జన్యమునందెను. వదకు తేబడు గొర్రెపిల్ల ఏ రీతిగా బొచ్చు కత్తిరించు వాని ఎడల మౌనంగా ఉంటుందో అదే రీతిగా ప్రభు నోరు తెరవలేదు. ఆయన వదకు తేబడిన గొర్రెపిల్లలాగా యెషయా భక్తుడు రాస్తాడు 53వ అధ్యాయం 7వ వచనంలో, ఇద్దరు మౌనం, నోరు తెరవలేదు. అతని మీద నింద మోపుతున్నప్పుడు కూడా, ఈ హెబ్రీయుడు నన్ను బలవంతం చేశాడు, నన్ను అవమానం చేశాడు, ఎవరు లేనప్పుడు ఇదిగో నేను అరవగానే నా చేతిలో వస్త్రం ఉంచి అతడు పారిపోయాడు అని చెప్పిన నోరు తెరవలేదు. యేషోబును కొడుతున్న నోరు తెరవలేదు. యేషోబును గొలుసులేశారు, యేషోబును కట్టేశారు, యేషోబు నిన్నుతో కొట్టారు, బాధించబడిన యేషోబు నోరు తెరవలేదు. ఇద్దరి మీద నిందలు మోపారు. యేషోబు మీద నింద మోపిందామా? ఆ నింద ఏంటో తెలుసా? తన యజమానుడు ఇంటికి వచ్చినప్పుడు యేషోబు వస్త్రం, యేషోబు పారిపోయాడు కదా, ఆమె చేతిలో వస్త్రం ఉంచి తన వస్త్రం ఉంచుకొని తన భర్తతో ఈ మాటలు చెప్పింది, నీవు మన యొద్దకు తెచ్చిన ఆ హెబ్రీయుడు హెబ్రీదాసుడు నన్ను ఎగతాళి చేయడు, నా యొద్దకు వచ్చాడు, నేను బిగ్గరగా కేక వేస్తున్నప్పుడు వస్త్రం నా దగ్గర ఉంచి పారిపోయాడు, ఇదిగో చూడు వస్త్రం అని భర్తను నమ్మించడానికి నిందలు వేసింది. క్రీస్తు ప్రభు కూడా మత్తయి సువార్త 26వ అధ్యాయం 59-60 వచనాల్లో అబద్ధ సాక్ష్యాలు క్రీస్తు ప్రభు మీద
అబద్ధ సాక్షులు వచ్చి ఆయన మీద క్రీస్తు ప్రభు మీద వీడే కైసరకు పన్ను ఇద్దంటున్నాడని. దేవాలయాన్ని పడగొట్టండి, 3 దినాలు లేపుతానన్నాడు. అబద్ధ సాక్ష్యాలు ఏషేబు మీద ఏ రీతిగా అబద్ధ సాక్ష్యాలు, క్రీస్తు ప్రభు మీద ఆ రీతిగా అబద్ధ సాక్ష్యాలు. ఆదికాండం 39, 16, 18, మత్తయి సువార్త 26, 59, 60 వచనాలు చదవండి. 21వ విషయం, అన్ని పరిస్థితుల్లో దేవుని సన్నిధిని అనుభవించారు ఇద్దరు. అన్ని పరిస్థితుల్లో మనకి చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది అన్ని విషయాల్లో. ఆదికాండం 39వ అధ్యాయం 2వ వచనం, 21వ వచనం, 23వ వచనం చదవండి. ఆదికాండం 39వ అధ్యాయం 2వ వచనం, 21వ వచనం, 23వ వచనం, 3 సందర్భాలలో యెహోవా ఏషేబునకు తోడయుండెను. యేసుక్రీస్తు ప్రభు కూడా ప్రతి సందర్భంలో క్రీస్తు ప్రభు వారు తోడయ్యున్నాడు. నేను ఒంటరిగా లేను, తండ్రి నాతో ఉన్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 32వ వచనంలో, ఇదిగో మీలో ప్రతివాడు ఎవరింటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు, గడియ వచ్చినది, వచ్చేయున్నది, అయితే తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేను అంటున్నాడు. తండ్రి నాతో ఉన్నాడు కాబట్టి నేను ఒంటరిగా లేను. యోహాను సువార్త 16:32. చూడండి, అన్ని పరిస్థితుల్లో వారిద్దరూ దేవుని సన్నిధిని అనుభవించారు. 22వ వచనం, ఇద్దరు సహఖైదీలు. చూడండి, సహఖైదీల మధ్య గౌరవించబడ్డారు ఇద్దరు కూడా. ఏషేబు చెరసాల్లో వేయబడ్డాడు, ఖైదీలందరి మీద జైలు అధికారి యొక్క మన్నన పొందాడు, దృష్టికి దయ పొందిన వాడయ్యాడు. అందుకే ఇక్కడ కూడా ఏషేబు అందరి మీద అధికారిగా నియమించబడ్డాడు. అయితే ఇక్కడ చూడండి, సహఖైదీలు ఇద్దరు ప్రత్యేకంగా అనిపిస్తారు. ఇక్కడ ఏషేబు ఆ ఖైదీల మీద అధికారిగా ఉన్నప్పుడు ఇద్దరు రాజు మీద కుట్ర పన్ని ఇద్దరు ఆ చెరసాల్లోకి వేయబడతారు. ఒక పానదాయకుడు, భక్ష్యకారుడు. ఆ ఇద్దరి మధ్య ఏషేబు వారి ముఖాలు దుఃఖంగా ఉన్నప్పుడు ఏషేబు వారిని అడుగుతాడు, ఏంటి మీరు దుఃఖంగా ఉన్నారన్నప్పుడు వాళ్ళు కలలు చెప్తారు. ఇదిగో మేము కళ్ళగా అన్నాం, అందుకు మాకు అర్థం కావట్లేదన్నప్పుడు కలలు చెప్పండి, కలభావాలు చెప్తానని ఏషేబు వారి కలలు విని వారి కలభావాలు చెప్పాడు. వారిలో ఒకడు పానదాయకుడు, ఒకడు భక్ష్యకారుడు. పానదాయకుడికి చెప్పాడు, రాజుగారు తిరిగి నీ ఉద్యోగం నీకు ఇస్తాడు, రాజుగారికి కప్పందించు ఉద్యోగం నీకు ఉంటుంది. భక్ష్యకారుడు చెప్తాడు, రాజుగారిని తలదీసేస్తాడు, నిన్ను చంపేస్తాడని. అదే జరిగింది ఇద్దరి మధ్య. ఒకడు బ్రతికాడు, ఒకడు శిక్షించబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా ఇద్దరి మధ్య, ఇద్దరు నేరస్తుల మధ్య ఆయన అన్యాయపు తీర్పు నుండి ఒకడు క్రీస్తు ప్రభును అర్థం చేసుకున్నాడు, అంగీకరించాడు, వాడు బ్రతికాడు, జీవంలోనికి వెళ్ళాడు. మరొకడు అంగీకరించలేదు, భక్ష్యకారుల్లాగా వాడు చచ్చిపోయాడు. చూసారా దేవుని సంకల్పం ఎంత అద్భుతంగా ఉందో. మనం ఆదికాండం 39వ అధ్యాయం 21వ వచనంలో చూడండి, ఏషేబునకు తోడై అతని మీద చెరసాల యొక్క అధిపతి కటాక్షము కలుగునట్లు చేశాను. చెరసాల అధిపతి ఆ చెరసాల మీద ఉన్న ఖైదీలందరి మీద ఏషేబును వారి చేతికి అప్పగించను అని మాట చూస్తాం మనం. యేసుక్రీస్తు ప్రభు కూడా అవును కదా. చూడండి, ఆ ఖైదీలందరూ కూడా ఏషేబును గౌరవించారు. ఆ కలభావం చెప్పడంలో మరింతగా ఏషేబు ప్రతిష్ఠ ఎంత ఇమిడిందో చూడండి. అవును, ఆ ఖైదీలందరూ కూడా ఏషేబును బట్టి సాక్ష్యం ఇచ్చినట్టుగా యేసుక్రీస్తును సిలువ వేసినప్పుడు ఆ శతాధిపతి కూడా మన విషయాలు చూస్తాం. లోకాసు వార్త 23:47లో శతాధిపతి అప్పటికి 3 గంటలకి ఆ దేశమంతా చీకటి కమ్మడం, సూర్యుడు అదృశ్యం అవడం, గర్భాలయపు తేడా నడిమికి చినగడం, గొప్ప శబ్దంతో యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అన్నప్పుడు ఆ శతాధిపతి జరిగింది చూసి మనుషుడు నిజముగా నీతిమంతుడయుండునని చెప్పి దేవుని మహింపరచను. చూసారా, ఆ ఖైదీలు ఏ రీతిగా మహింపరిచారో, అన్యులు ఏ రీతిగా మహింపరిచారో ఈ శతాధిపతి ఆ రీతిగా దేవుని మహింపరిచినట్టు చూస్తాం. 23వ విషయం, ఇద్దరు ఖైదీల మధ్య ఉన్నారు, వారిలో ఒకడు మరణమును తప్పించుకున్నాడు, మరొకడు మరణవాత పడ్డాడు. ఇందాక జ్ఞాపకం చేశాను. ఆ పానదాయకుడు, భక్ష్యకారుడు. పానదాయకుడు బ్రతికాడు, భక్ష్యకారుడు చనిపోయాడు. యేసుక్రీస్తు ప్రభు జీవితంలో కూడా కుడివైపు ఉన్న దొంగ వాడు బ్రతికాడు, ఎడమవైపు ఉన్న దొంగ వాడు నశింపుకు వెళ్ళిపోయాడు. ఆదికాండం 40వ అధ్యాయం 2-3 వచనాలు చూడండి. లూకాసు వార్త 23వ అధ్యాయం 32వ వచనంలో మనం చూస్తాం అక్కడికి మనం. కాబట్టి 24వ అద్భుతమైన విషయం, సేవ ప్రారంభించినప్పుడు ఇద్దరి వయసు 30 సంవత్సరాలు. ఆ మాట రాసుకోండి. సేవ ప్రారంభించినప్పుడు ఇద్దరి వయసు 30 సంవత్సరాలు. ఆదికాండం
41 46 యేషేబు బయలుదేరి ఐగుప్తు దేశమంతటా సంచరించను. యేషేబు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు 30 సంవత్సరాల వాడయ్యుండెను. యేసుక్రీస్తు ప్రభు కూడా లూకాసు వార్త 3:23 యేసు ప్రభు బోధన ఆరంభించినప్పుడు ఆయన వయసు దాదాపు 30 ఏళ్ళు, ఈడు గలవాడు. లూకాసు వార్త 3:23 ఇద్దరికి 30 సంవత్సరాల వయసు. ఇక 25వ విషయం, శ్రమల తర్వాత ఇద్దరు కూడా ఉన్నతమైన స్థాయికి హెచ్చించబడ్డారు. శ్రమల తర్వాత యేషేబు చెరసాల్లో వేయబడ్డాడు. ఆ పానదాయకుడు భక్ష్యకారుడు పానదాయకుడు బ్రతికాడు. పానదాయకుడు ముందుగానే చెప్పాడు, నువ్వు రాజుగారికి కప్పందించే ఉద్యోగానికి వెళ్తావు. రాజుగారికి కప్పందించేటప్పుడు నా విషయం రాజుగారితో చెప్పు. ఆ స్థితి తెలుసు కదా, నే తప్పు చేయలేదు, అన్యాయం చేయలేదు, నన్ను చూసావు కదా. అక్కడికి వెళ్ళాడు, పానదాయకుడు మర్చిపోయాడు. కానీ దేవుడు మర్చిపోలేదు. ఒక సమయం వచ్చింది, ఈసారి ఫరోయే కలగన్నాడు. ఆ కల చెప్పేవాడు ఎవరు లేరు. అప్పుడు గుర్తొచ్చింది, పానదాయకుడు యేషేబుని పిలిపించారు. శ్రమల తర్వాత ఆ కలభావం చెప్పినప్పుడు, అది నా వల్ల కాదు, దేవుడు వల్ల అవుతుందని కలభావం చెప్పిన తర్వాత చెరసాల్లో నుండి బయటికి తీసుకురాబడిన తర్వాత, శ్రమలు ముగిసిన తర్వాత యేషేబు హెచ్చించబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా శ్రమల తర్వాత ఆయన తండ్రి కుడి పార్శ్వాన ప్రతి నామం, ప్రతి నాలుక, ప్రతి మోకాలు యేసు నామములో వంగునట్లు ఆయన అందరికన్నా పైగా హెచ్చించే తండ్రి కుడి పార్శ్వాన ఉన్నాడు. ఆయన ఫిలిప్పీ పత్రిక 2:9-11 మీరు చదవాల్సింది. ఆదికాండం 41:41 ఫిలిప్పీ పత్రిక 2:9-11 ఇద్దరు శ్రమల తర్వాత హెచ్చించబడ్డారు. శ్రమల తర్వాత హెచ్చించబడ్డారు. ఇద్దరి జీవితాన్ని మీరు ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. ఏమిటంటే, పిట్ టు ప్యాలెస్ వయా ప్రిజన్. యేసుక్రీస్తు ప్రభు జీవితం కూడా పిట్ టు ప్యాలెస్ వయా ప్రిజన్. గుంటలో నుండి మహిమలోకి చెరసాల ద్వారా. ఇక 26వ విషయం మనం చూస్తాం, ఇద్దరు యూదేతర పెళ్లి కుమార్తెలు దొరికారు. ఇద్దరికి యూదులు కాదు, అన్యులను వివాహం చేసుకున్నారు. యేషేబు జీవితంలో చూడండి, 41వ అధ్యాయం ఆదికాండం 45వ మనం ఆ విషయాలు చూస్తాం. మరియు ఫరో యేషేబునకు జప్నత్పనెహు అని పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన పోతిఫర్ కుమార్తెకు అసేనెతునిచ్చి వివాహం చేశాను. ఈమె అన్యురాలు. యేషేబుకి అన్యురాలు భారీగా దొరికింది. క్రీస్తు ప్రభుకు కూడా మనకి అలా ధ్యానం చేయడానికి ఎన్నో వచనాలు ఉన్నాయి. అన్యులను వివాహం చేసుకున్నాడు ఆయన. సంఘం ఎఫెసీ పత్రిక 3:1-12 చేస్తే అన్యుల్ని ఆయన వివాహం చేసుకున్నాడు. తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు త్రోసివేసినప్పుడు యేషేబు ఆయన ఐగుప్తులో ఒక అన్య స్త్రీని వివాహం చేసుకున్నట్లుగా అన్యుల్ని తన రక్తంతో కడిగి తన సంఘముగా మార్చి వధువు సంఘంగా వివాహం చేసుకున్నాడు ఆయన. వధువు ఇప్పుడు మనం అన్యులం, మనం యూదేతరులం. మనం చూసారా, యూదేతరులను ఆయన వివాహం చేసుకున్నాడు. ఈ దినాన వధువు అయిన సంఘం మనమే. ఇక 27వ విషయం, ఇద్దరు సోదరులకు కొంతకాలం ఎడమయ్యారు. ఇద్దరు కూడా. యేషేబు కూడా అంతే కదా. 13 సంవత్సరాలప్పుడు యేషేబు 17 సంవత్సరాలప్పుడు వెళ్ళిపోయాడు. 30 సంవత్సరాలకు పరిపాలకుడు అయ్యాడు. ఈ 13 సంవత్సరాలు సహోదరులకు ఎడమయ్యాడు. ఆ విషయాలు మనం చూస్తాం. ఆదికాండం 42:7-8 యేషేబు తన సహోదరులను చూచి వారిని గుర్తుపట్టి వారికి అన్యుని వలె కనబడి వారితో కఠినంగా మాటలాడి, మీరు ఎక్కడి నుండి వచ్చిరని అడిగాను. దాదాపు 13 సంవత్సరాలు సహోదరులకు దూరంగా ఉన్నాడు, ఎడంగా ఉన్నాడు. రోమపత్రిక 10వ అధ్యాయం 1-3 రోమపత్రిక 11వ అధ్యాయం 7-8 చదవండి. క్రీస్తు ప్రభు కూడా అవును కొంతకాలం అనగా ఆయన మరణించి తిరిగి లేచి ఆయన పరలోకం ఆరోహణమయ్యాడు. ఇజ్రాయేలీలకి కొద్ది కాలం ఆయన దూరంగా ఉన్నాడు, తిరిగి రాబోతున్నాడు. అవును, సంఘం ఎత్తబడిన తర్వాత మనం ఆ రెండో రాకడ వర్తమానాలు వింటున్నాం, బాగా అర్థమవుతాయి అవి విన్న వాళ్ళకి. సంఘము ఎత్తబడిన తర్వాత మధ్యాకాశంలో 7 సంవత్సరాలు 7 సంవత్సరాలు మధ్యాకాశంలో వధువు సంఘముతో ఆయన వివాహం ఆ వేడుక జరిగిన తర్వాత సంఘమును వెంట పెట్టుకొని ఆయన భూమి మీదకి వస్తాడు, ఒలీవల కొండ మీదకి వస్తాడు. అప్పుడు ఇశ్రాయేలీలు గుర్తుపడతారు ఆయన్ని. కొద్ది కాలం ఎడబాసి ఏ రీతిగా దాదాపుగా 13 సంవత్సరాలు యేషేబు తన సోదరులకు దూరంగా ఉన్నాడో, యేసుక్రీస్తు ప్రభు ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచిన తర్వాత తిరిగి ఆయన రెండవ రాకడలో
ఒలీవల కొండ మీదకి వచ్చి అడుగు పెట్టు వరకు కూడా ఇది దూరంగా ఉన్నట్టుగా మనం లెక్కించాలి. ఆదికాండం 42 అధ్యాయం 7-8 వచనాలు మీరు చదవండి. రోమపత్రిక 10వ అధ్యాయం మొదటి 3 వచనాలు, 11వ అధ్యాయం 7-8 వచనాలు మనం చూసినప్పుడు మనం రెండో రాకడ వర్తమానాలు మరింతగా మనం అర్థం చేసుకుంటాం. కాబట్టి ఇక 28వ విషయాన్ని మనం చూసినప్పుడు చూడండి, యేషేబు వారిని గుర్తుపట్టాడు, తను పరిచయం చేసుకున్నాడు. అవును కదా, వారు భయపడిపోయారు. ఆ తర్వాత వారు పశ్చాత్తాపం నొందారు. మీరు భయపడద్దు, నన్ను అమ్మివేసినందుకు మీరు దిగులు పడద్దు, దేవుడు మేలు జరగడానికి ముందుగా నన్ను పంపించాడు అని. కాబట్టి పశ్చాత్తాపులైన సోదరులు ఇద్దరు క్షమించి రక్షించారు. ఆదికాండం 45వ అధ్యాయం మొదటి 15 వచనాలు చదవండి, మీకు అర్థమవుతుంది. 15 వచనాలు చదివితే ఏ రీతిగా యేషేబు క్షమించాడో మీకు అర్థమవుతుంది. ఆలోచించండి, ఏ రీతిగా యేషేబు తన సోదరులను క్షమించాడో. వాస్తవంగా శిక్షించవచ్చు కదా, శిక్షించడానికి ఒక్క మాట ఫరోకు చెప్తే, యేషేబుకు జరిగిన సంగతి అంతా కూడా ఫరోకు చెప్తే ఫరో ఊరుకుంటాడా? ఎంత భయంకరంగా శిక్షిస్తాడో ఆలోచించండి. కానీ యేషేబు వారి కోసం ఏడ్చాడు, వారిని క్షమించినట్లుగా ఏడ్చాడు, వారి ఎడల ప్రేమను చూపించి ఏడ్చాడు యేషేబు. రేపటి దినాన యేసుక్రీస్తు ప్రభువారు ఒలీవల కొండ మీదకి వచ్చినప్పుడు ఆ సహోదరులు గుర్తుపడతారు. అదే కదా వాక్యంలో రాయబడింది, ప్రతి నేత్రం ఆయన చూచును, ఆయన పొడిచిన వారును ఆయన చూస్తారు, గుండెలు బాదుకుంటారు, రొమ్ము కొట్టుకుంటారు, అయ్యో మేము సిలువ వేశామని. జకరియా గ్రంథం 12వ అధ్యాయం 10, 11, 12 వచనాలు చూడండి. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణించు ఆత్మను విజ్ఞాపనించే ఆత్మను కుమ్మరించగా వారు తాము విడిచిన వాని మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏకకుమారుని విషయమై దుఃఖించినట్లు, తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించచ్చు, ప్రలాపింతురు. అప్పుడు ఏడుస్తారు వాళ్ళు, అయ్యో సిలువ వేసామే, మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చిన మా దేవుణ్ణి. లేఖనాలు ఏవైతే ఉన్నాయో, లేఖన ఏ రీతిగా ప్రవచించారో, ప్రవచనాలలో లేఖనాలు ఏ రీతిగా రాయబడి ఉన్నాయో, కీర్తనలకు గ్రంథపు చుట్టలో రాయబడి ఉన్న మా దేవుణ్ణి మేము సిలువ వేసామని ఆ దినాన గుండెలు బాదుకొని ఏడుస్తారు. అయితే ప్రభు వారిని క్షమిస్తాడు, వారిని ఉద్ధరిస్తాడు, పునరుద్ధరిస్తాడు, తిరిగి వారిని కడతాడు. కాబట్టి ఆ వాక్య భాగాలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ వాక్య భాగంలో పశ్చాత్తాప్తులైన ఇద్దరి సహోదరులను వారు చేర్చుకున్నారు, క్షమించారు క్రీస్తు ప్రభువారు. ఇక ఆ రీతిగా వారు ఏడుస్తారు. అయితే ఇద్దరు కూడా వారిని క్షమించి, యేషేబు ఏ రీతిగా సోదరులను క్షమించి చేర్చుకున్నాడో క్రీస్తు ప్రభు కూడా రేపటి దినాన ఆ ఇజ్రాయెల్ తిరిగి పునరుద్ధరించి చేర్చుకుంటాడు. 29వ విషయం మనం చూస్తాం. చూడండి, ప్రపంచ జాతులన్నీ ఇద్దరిని దర్శించి గౌరవించినట్లుగా మనం చూస్తాం. మీరు ఆదికాండం 41వ అధ్యాయం 57వ వచనం చదవండి. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2-3 వచనాలు. కాబట్టి కరువు ఆ దేశమంతట భారమైనందున సమస్త దేశము యేషేబు నొద్దకు ధాన్యమును కొనుక్కోవడానికి వచ్చారు. అందరూ దర్శిస్తారు. అవును, క్రీస్తు ప్రభు దగ్గరికి అందరూ రావాల్సిందే. బుదిగంత నివాసులారా నా యాదు చూసి రక్షణ పొందండి. కాబట్టి ప్రపంచ దేశ జాతులన్నీ కదా ఇద్దరిని దర్శించి గౌరవించినట్లుగా యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చివరిగా 30వ విషయం ఒక జ్ఞాపకం చేస్తున్నాను. యేసుక్రీస్తు అందరికీ ప్రభు కదా. ఈ ఇద్దరి జీవితంలో పాపము ప్రస్తావించబడలేదు. ఇద్దరి జీవితంలో పాపం లేదు కదా. యేషేబు జీవితంలో పాపం లేదు, యేసుక్రీస్తు జీవితంలో పాపం లేదు. చూసారా? అందుకే 37వ అధ్యాయం నుండి 50వ అధ్యాయాల వరకు యేషేబు జీవితం 100% యేసుక్రీస్తు జీవితాన్ని చూపిస్తూ ఉంది. కాబట్టి మీరు యేషేబు జీవితాన్ని చదవండి. యేషేబు జీవితాన్ని చదివినప్పుడు రమ్యమైన క్రీస్తు ప్రభు జీవితం, ఆకర్షణీయమైన యేసుక్రీస్తు ప్రభు జీవితాన్ని మనం వీక్షిస్తాం. మరింత లోతుగా ఆదికాండం 37 నుండి 50వ అధ్యాయాల వరకు చదవండి. దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆస్వాదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా స్తోత్రాలు. యేషేబు జీవితాన్ని ధ్యానించడం ద్వారా, యేషేబు జీవితాన్ని ప్రభువా లోతుగా వెళ్ళి మేము అధ్యయనం చేయడం ద్వారా యేసుక్రీస్తు ప్రభు మాకు జ్ఞాపకం అవుతున్నాడు. 30 విషయాల్లో ఇంకా పైనే ప్రభువా ఎన్నో విషయాలు యేషేబు జీవితాన్ని మేము చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు మాకు ప్రభు అర్థమవుతున్నాడు. స్తోత్రాలు. ఇది నాన్న మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన లోతైన వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. వాక్యం విన్న ప్రతి బిడ్డను ప్రభువా యేసుక్రీస్తు ప్రభు వారు అర్థం చేసుకొని క్రీస్తు యొక్క సారూప్యంలోనికి మార్చబడ్డానికి సహాయం చేయండి. మీరు అనుగ్రహించు రక్షణ పొంది ప్రభువా మీ అడుగుజాడలో నడుస్తూ మీకు మహిమ కలుగునట్లుగా జీవించే కృప దయచేయండి. ఘనమైన మీ నామానికి మహిమ తెచ్చుకోనండి. ఈ వాక్యం మా హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేయండి. ఘనమైన మీ నామానికి మహిమ తెచ్చుకోనమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యోనే సహవాసం, కాపుదల, నడిపింపు
మనందరికి సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.